ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క లవర్స్, ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అయ్యో అయ్యో అయ్యయ్యో అందరు ఇట్లు కొట్టేస్తున్నారే. శర్వానంద్ గారు కూడా ఇట్లు కొట్టేశారే, మామూలు లేదన్న కామెడీ అయితే. సో శర్వానంద్ ఒక హీరో అంటే మన నరేష్ గారు కూడా ఒక హీరో అని చెప్పాలి. రొమాన్స్ ఉంది కానీ మరి అంత భారీగా అయితే లేదు. సో నిజంగా అదిరిపోయిన సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చండి. నడమ మురారి సినిమా చాలా బాగుందండి. ఈ సంక్రాంతికి మూడో ఇట్టు సినిమా అంటే ఇట్టు సినిమా చాలా బాగుంది. అసలు ఎంత కామెడీ అండ్ సెంటిమెంట్, అసలు లవ్ ట్రాక్ చాలా బాగా నడిచింది ఇద్దరి మధ్యలో. అసలు నిజంగా అసలు చాలా బాగుంది. అసలు హీరో మనకు న్యాయం చేశారు, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం మూవీ. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క లవర్స్ మాత్రం ఈ సినిమా చూడాలి. ఏదైనా ఒక లైఫ్ అబద్ధంతో లైఫ్ స్టార్ట్ చేయదు, లైఫ్లో ఏ అబద్ధం ఆడొద్దు అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా తీశారు, చాలా నీట్గా ఉంది స్టోరీ. ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ రోల్ అయితే మస్తు చాలా బాగుంది. యాక్టర్ నరేష్ గారు మాత్రం అయితే ఒక వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ కామెడీ. అసలు మరో పెళ్ళి అనేది కామెడీ అసలు వేరే లెవెల్ ఉంది. అసలు ఇద్దరు కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. హీరో గారు చాలా బాగా న్యాయం చేశారు. సూపర్ డూపర్ హిట్, వేరే లెవెల్ యాక్టింగ్, పక్కా ఫిక్స్. ఎంటర్టైన్మెంట్ పక్కా ఉందండి, చాలా బాగుంది. అసలు శర్వానంద్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. కొంచెం మూవీ మాత్రం ఒక వేరే లెవెల్. అసలు నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క లవర్స్, ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ డూపర్ హిట్. అయ్యో అయ్యో అయ్యయ్యో అందరు ఇట్లు కొట్టేస్తున్నారే. శర్వానంద్ గారు కూడా ఇట్లు కొట్టేశారే, మామూలు లేదన్న కామెడీ అయితే. తండ్రి కొడుకు కోసం ఏదైనా చేస్తాడన్నట్టుగా నరేష్ గారి కామెడీ టైమింగ్ అయితే బాగా పండింది. తండ్రి కొడుకు అంటే మనవాడిని చూడాలని అలా నరేష్ గారు కొడుకును కనాలని మళ్ళీ నరేష్ గారి అసలు మామూలు మ్యారేజ్లోనే ఏజ్ లేదని చూపెట్టాడు, మామూలు లేదు. సినిమా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అన్న. అసలు ఇందులో లాస్ట్కి శ్రీ విష్ణు గారి ఎంట్రీ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాణం పెట్టి చేశారనమాట. సినిమా చాలా బాగుంది, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. అన్ని బ్లాక్ బస్టర్ ఇట్లా ఈ సంక్రాంతికి వచ్చినాయి. ఇందులో ఇది కూడా నారి నారి నడుమ మురారి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. శర్వానంద్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నారి నారి నడుమ మురారి చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్లో శర్వానంద్ గారి పేరు కూడా ఉంది. చాలా కంబ్యాక్ శర్వానంద్ గారు. సో ఫుల్ కామెడీ. సో శర్వానంద్ ఒక హీరో అంటే మన నరేష్ గారు కూడా ఒక హీరో అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన నరేష్ గారి కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మంచిగా ఎమోషన్ చాలా అంటే ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుంటూ చూడొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, 100% హిట్ పడింది. చాలా చాలా బాగుంది. శర్వా కూడా చాలా డైట్ మెయింటైన్ చేసి మంచిగా స్లిమ్గా యూత్ బాయ్గా కనిపించాడు. ఇద్దరు హీరోయిన్లు బాగా, అండ్ ఫస్ట్ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, క్యూట్గా. సో తన ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. సో డిసప్పాయింట్ అయితే చేయలే, మంచిగా నవ్వుకోవచ్చు. ఫుల్గా ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. శర్వానంద్ గారికి ఎప్పుడు సంక్రాంతి కలిసి వస్తుంది, ఈసారి కూడా సంక్రాంతి కలిసి వచ్చింది. మంచి మూవీ, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. సంక్రాంతి అప్పుడు నవ్వుకునే సినిమా ఉంటేనే ఫ్యామిలీస్ వస్తారు. సో అదైతే సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే భయ్యా నారి నారి నడుము మురారి సినిమా చూశాను భయ్యా. సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ, అసలు కొత్తగా ఉంది. చాలా స్టోరీ కూడా చాలా వెరైటీగా డిఫరెంట్గా కొత్తగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ద్వారా పెళ్ళైన వాళ్ళని ప్రేమించాలి, పెళ్లి కాని వాళ్ళని ప్రేమించుకోవాలనేది ఈ సినిమాలో కాన్సెప్ట్ అయితే ఉంది. చాలా బాగుంది. పైగా సినిమా చూసినంతసేపు ఒకటే కామెడీ అనమాట. అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ కానీ తక్కువ కానీ మూడు రాకుండా పోవడం కానీ ఏం లేదు. సినిమా అంతా మూడు వచ్చేస్తుంది అంతే. హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు హీరోయిన్లతో తెల్ల హీరోయిన్తో రొమాన్స్ ఉంది భయ్యా. అబ్బా రొమాన్స్ ఉంది కానీ మరి అంత భారీగా అయితే లేదు. ఇంకోటి ఫైనల్గా ఈ సినిమా చూస్తున్న సేపు మాత్రం ఒకటే కామెడీ, ఫుల్ కామెడీ. ఫ్యామిలీ చూడాలి, ఫ్రెండ్స్ చూడాలి, బంధువులు చూడాలి, సినిమాని చూస్తూనే ఉండాలి అందరూ. కాబట్టి ఈ సినిమా మాత్రం నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నేను కూడా ఏం చేస్తానంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఒక 20 ఇయర్స్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఈ సినిమా ద్వారా నా జ్ఞానోదయం ఉంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి, ఆదరించాలి. సినిమా భలే కామెడీ ఉంది, ఫుల్ కామెడీ వాళ్ళకి ఈ సినిమా సెట్ అయిపోద్ది. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా హిట్ అయితే పడింది. కానీ ఈ సినిమాకి ఒక 200 కోట్లు 300 కోట్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఈ సంక్రాంతికి ఎవరు ఎంటర్ అవుతారో తేలిపోద్ది. కామెడీ చాలా ప్యూర్గా అనిపించింది. కామెడీ బాగుంది, నరేష్ గారు యాక్టింగ్ బాగుంది. శర్వానంద్ గారికి బ్యాక్ టు బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందండి ఇది కూడా. అంటే మేము అనుకోలేదండి, మేము కొన్ని మూవీస్ని ఓకే ఇవి వెళ్తారా బాబు అనుకున్నామేమో, ఇలా అయిపోయినాయి. ఏవైతే ఎలవలే అనుకున్నా మాత్రం అదిరిపోతున్నాయి సినిమాలు. ఆబ్వియస్ నేనైతే నిజంగా 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను నేను. సో నిజంగా అదిరిపోయింది సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చండి.
ఖచ్చితంగా కొట్టేస్తారండి. నిజంగా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ శర్వానంద్ గారికి ఈ లెవెల్లో పడడం అనేది హైలైట్ అండి. సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్గా ఉంది. అదే చెప్తున్నాను, సినిమా వచ్చేసి 30-50-20. 30 వచ్చేసి శర్వానంద్, 50% నరేష్, 20% డైరెక్టర్ అండి. ఓవరాల్గా మూవీ అయితే ఫుల్ ఫన్ అండి. అంటే చాలా రోజు శర్వానంద్ గారు హిట్ ఎస్ శర్వానంద్ హిట్ లేక చాలా ఇది ఉన్నారు, స్ట్రగుల్ అయ్యారు. బట్ ఈ సినిమాలో మాత్రం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ అన్న కామెడీ అండి. అస్సలు చాలా బాగుంది మూవీ అయితే. సో ఈ సంక్రాంతికి అంటే ఇంకొక బ్లాక్ బస్టర్ సంక్రాంతికి. మన బాస్ది, తర్వాత మన శర్వానంద్ది. బాగుందండి. శర్వానంద్ చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా స్లిమ్గా ఉన్నాడు, సూపర్ కామెడీ. నరేష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కంప్లీట్ టోటల్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా మ్యామ్? అంటే కొన్ని జోక్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఏం లేదండి, కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కూడా చాలా బాగున్నాయి. చాలా అన్ని సపోర్టింగ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. ఆయన అంటే చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా హిట్ అని చెప్పొచ్చు అన్న, ఖచ్చితంగా, నో డౌట్, అన్డౌటెడ్లీ. ఏంటంటే సినిమా ఏమైనా కొంచెం వల్గర్ కామెడీ ఏమైనా ఉండొచ్చా? అంటే అలా ఏమి ఉండదండి. ఎంజాయ్ చేస్తూ సరదాగా చూసే వాళ్ళకైతే అసలు అలా ఏమి ఉండదు. ఫ్యామిలీస్తో మంచిగా వచ్చి చూడొచ్చు. కామెడీ మాత్రం అసలు ఫెంటాస్టిక్. నరేష్ గారు ఆ క్యారెక్టర్ అసలు చాలా హైలైట్. అసలు అది చాలా బాగుంది కామెడీ. సో ఇంకేంటి ఓవరాల్ అంటే చాలా సినిమాలు వచ్చాయి కదా ఈ సంక్రాంతికి. అవును. ఇది మరి స్టాండ్ అవుతుందా వాటిలో? కామెడీలో అయితే 100% అండి. ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అసలు. సో కామెడీ పరంగా అసలు బోర్ లేదు. లైట్గా కొద్దిగా లాగ్ అనిపించవచ్చు, బట్ అది ఓవరాల్ కవర్ చేస్తాడు కామెడీ ట్రాక్తో. అది ఏంటనేది నేను రివీల్ చేయకూడదు. చూస్తేనే ఈ పండగ జోష్ అనేది మిగతా సినిమాలకు కూడా ఈ సినిమా ఎందుకు చూడాలనేది ఒక కిస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఆల్ పాయింట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్న. ఈ జనరేషన్కి, ఇప్పుడున్న ట్రెండ్కి, అంటే యూత్కి కానీ, బట్ ఫ్యామిలీ కపుల్స్కి కానీ బాగా రీచ్ అవుతుంది. 100%. యాక్చువల్గా శర్వానంద్ అంటేనే ఒక ఫ్యామిలీ పర్సన్. ఆ ఫ్యామిలీ పర్సన్స్కి ఇద్దరు కాంబినేషన్ ఏంటి అనేది, సో అది ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా అనేది కిస్టులతోనే బాగా ఫన్ అయితే బాగుంది. ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది. 100% చూడొచ్చు. ఈ జనరేషన్ కరెక్ట్గా సింక్ అవుతుంది అది సినిమా. అవునా? ఏంటంటే కామెడీ మొత్తం త్రూ అవుట్ కామెడీ. 3 గంటలు మీరు నిలబడి 3 గంటలు కూర్చొని సినిమా చూస్తాను అంటే హ్యాపీగా వెళ్ళి చూడండి. నవ్వడానికి ఓపిక లేని వాళ్ళు, లేకపోతే స్ట్రెస్ వాళ్ళు మాత్రం ఇలా కాకండి. ఎందుకంటే అది త్రూ అవుట్ కామెడీయే ఉంటుంది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ కామెడీ జోనర్స్ ఎట్లా అంటే ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్నే మనం ఆకట్టుకుంటాయి. కానీ ఈ సినిమా ఎట్లా ఉంటుందంటే కామెడీ ఆడియన్స్తో పాటు యూత్ను కూడా ఆకట్టిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ జరిగే సోషల్ మీడియాలో ఉంటాయి కదా, అవడేమో బంటి, ఈ కొన్ని డైలాగులు ఉంటాయి. త్రూ అవుట్ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి పార్ట్ 2 వచ్చే అవకాశం కూడా ఉంది సినిమా. ఎందుకంటే లాస్ట్లో కొన్ని లీడ్ వదిలినాడు. సినిమాలో ట్విస్టులు ఉంటాయి, కొన్ని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు కానీ, కామెడీ టైమింగ్స్ కానీ, ప్రతి ఒక్కరు, ఇవి ఒకరిద్దరు కాదు. ఎందుకు లేదు భయ, ప్రతి సంక్రాంతి హిట్ కొడుతున్నాడు కదా, ప్రతి సంక్రాంతి కొడుతున్నాడు. ఎక్స్ప్రెస్ రాజ్తో కొట్టాడు, తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలం ఇట్లేదు. ఇది బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుంది. పార్ట్ 2 కూడా తీసుకోవచ్చు. లాస్ట్లో లీడ్ వదిలాడు, పార్ట్ 2 తీసే అవకాశం ఉందనుకుంటున్నాను. అదే ఎక్స్పెక్ట్ చేసిన.